పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అండి. గజరాజు అని ఎవరిని పిలుస్తారు రేయాంష్? ఎలిఫెంట్. గజరాజు అంటే ఎలిఫెంట్. ఓకేనా? ఎలిఫెంట్ ఎలా పరిపాలిస్తుంది అనేది ఒక కథ ద్వారా తెలుసుకుందాం. ఓకేనా? రైట్. వంశధార అనే నదిని ఆనుకొని ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవికి విశాలకర్ణి అనే ఒక ఏనుగు రాజైంది. విశాలకర్ణి దాని పేరు. ఆ గజరాజుకు మొదటి నుంచి చిన్న ప్రాణులంటే అలుసు. చిన్న ప్రాణులా, నేను ఇంత పెద్దగా ఉంటా, ఆకారంలో ఇంత పెద్దగా ఉంటా, నేనే బలంగా ఉంటా, ఈ చిన్న చిన్న ప్రాణులు ఏంటి నాన్సెన్స్ అన్నట్టు ఉండేది అది. ఆ చిన్న జంతువుల వల్ల ఎవరికీ ఏమీ ఉపయోగం లేదని భావించేది. గజరాజు అలా అనుకోవడం అక్కడ మంత్రిగా ఉన్న ఎలుగుబంటికి నచ్చేది కాదు. అలా భావించడం తప్పని ఎప్పటికప్పుడు రాజుకు చెబుతూనే ఉండేది. రాజు బుద్ధి మార్చాలని అప్పుడప్పుడు సింహం చిట్టెలుక కథ కూడా చెప్పేది. సింహం చిట్టెలుక కథ తెలుసా నీకు? సింహం చిట్టెలుక కథలో ఏం జరుగుతుంది? ఎలుక వల్ల నాకేం ఉపయోగం అనుకుంటే చివరికి ఆ ఎలుక వల్లనే సింహం యొక్క ప్రాణాలు రక్షించబడతాయి. ఎలుక ఏం చేసింది ఆ స్టోరీలో? సింహము ఒక నెట్లో చిక్కుకోగానే తన షార్ప్ పళ్ళతో వచ్చి ఆ ఎలుక ఏం చేసింది? ఆ నెట్ అంతా చింపేసింది. అలాంటి స్టోరీస్ చెప్పినా కూడా చిన్న ప్రాణుల వల్ల మనకేం ఉపయోగం అని ఆ మంత్రితో అంటూ ఉండేదట. అయినా గజరాజు చెవికి ఎక్కేది కాదు. పైగా అదే మృగరాజు చిట్టెలుక సహాయం తీసుకోవడానికి సిగ్గులేదు దానికి అని సింహం చేసిన పనిని ఎద్దేవా చేసేది. అదేం సింహం పోయి చిట్టెలుక దగ్గర హెల్ప్ తీసుకుంటుందా, వేస్ట్ సింహం అది అని అలా అనేదట. అంతటితో ఆగక అదేమి బలమైన జంతువు, వలను పటపట తెంపి బయటపడలేదా, ఆ ఎలుక వచ్చేంత వరకు వెయిట్ చేస్తుందా అని అన్నదట. గజరాజు చేసిన వితండ వాదనను ఇక మంత్రి పొడిగించలేదు. తనదాకా వస్తేనే కానీ ఇటువంటి వారికి చెప్పిన అర్థం కాదు అనుకుంది. ఒకరోజు గున్న ఏనుగుకు హఠాత్తుగా జబ్బు చేసింది. బిడ్డ అనారోగ్యంతో బాధపడడం చూసి విశాలకర్ణి విలవిల్లాడిపోయింది. గున్న ఏనుగు అంటే దాని యొక్క బిడ్డను గున్న ఏనుగు అని పిలుస్తారు. వెంటనే ఆస్థాన వైద్యుడైన కోతికి కబురు పంపింది. ఆ కోతి ఆఘమేఘాల మీద వచ్చి గున్న ఏనుగును పరీక్షించింది. గాలికొండ మీద ఒక రకమైన మొక్క ఉంటుంది, దాని విత్తనాన్ని తీసుకొచ్చి ఆ పొడిని తేనెలో కలిపి తీసుకుంటే మీ పాపకు వచ్చినటువంటి జబ్బు తగ్గుతుంది అని విశాలకర్ణికి చెప్పింది. ఆ విత్తనాన్ని తీసుకురావడానికి తన అంగరక్షకుడైన ఏనుగును పంపాలని చూసింది. అప్పుడు కోతి ఏనుగు ఆ మొక్కను వెతికి తేవడం అసాధ్యం, అందుకే చిట్టెలుకే సరైంది. ఎలుక మాత్రమే ఆ విత్తనాన్ని తీసుకొని వస్తుంది భూమిలో, ఏనుగుకేం తెలుస్తుంది, కాబట్టి మీరు ఎలుక సహాయం తీసుకోండి అని చెప్పింది. అప్పుడేమో సింహం ఎలుక సహాయం తీసుకుంటే చీచీ సింహం ఏంది ఎలుక సహాయం తీసుకోవడం ఏంటి అని అన్నది. కానీ ఇప్పుడు ఆ ఎలుక సహాయమే అవసరం వచ్చింది కదా, తన బిడ్డకు జబ్బు వచ్చింది. మరి ఆ జబ్బు నయం చేయాలంటే కొండ మీద ఉన్నటువంటి ఆ విత్తనాన్ని ఎవరు తీసుకురావాలి? మరి ఎలుకనే తీసుకురావాలి. కొండంతా వెతకాలి, తీగకున్న కాయను తెంపాలి, జాగ్రత్తగా దాన్ని తీసుకురావాలి. ఈ పనులు కొండను అణువణువు వెతకగలిగే చిట్ట ఎలుకకు మాత్రమే సాధ్యం అని అంది. అందువల్ల గజరాజుకు ఇక తప్పేదే లేక చిట్టెలుక సహాయం తీసుకోవడం తప్పలేదు. చిట్టెలుక వెంటనే గాలికొండను చేరింది. కొండంతా వెతికి కోతి చెప్పినటువంటి ప్రకారం ఒక మొక్కను గుర్తించి దానికి ఉన్న కాయను తెంపి నోట కరిచి గజరాజు దగ్గరకు చేరింది. గజరాజు తొండంతో ఆ కాయను తీసుకొని కోతికి ఇవ్వబోతుండగా ఆ కాయ తొండం నుంచి జారి కిందనున్న రాయి మీద పడింది. పడడమే ఆ సున్నితమైన కాయ బద్దలై లోపలి విత్తనము ఇంకొక రాయి లోపలికి ఇరుక్కపోయింది. గజరాజు పగులలో ఉన్న విత్తనాన్ని తీయలేకపోయింది. అయ్యో, ఇప్పుడు ఇలా ఇంత కష్టపడి తెచ్చినటువంటి విత్తనము రాళ్ల మధ్యలో ఇరుక్కుపోయింది కదా అని కంగారు పడింది. వెంటనే అక్కడే తిరుగుతున్న చీమను పిలిచి ఆ ఇరికిపోయినటువంటి ఆ సందులో ఇరికిపోయింది, ఆ విత్తనాన్ని తీసియవా అని అడిగింది. చీమ వెంటనే పగులులో దూరి విత్తును సునాయాసంగా బయటికి తీసుకొచ్చింది. కోతి వెంటనే వైద్యం ఆరంభించింది. కాసేపటికి అనారోగ్యంతో ఉన్న గున్న ఏనుగు లేచి నిలబడగలిగింది. గజరాజు ముఖం ఆనందంతో వెలిగిపోయింది. వైద్యానికి సహాయం చేసిన చిట్టెలుక చిన్న ప్రాణ పెద్ద ప్రాణ? చిన్న ప్రాణి.
మరి చీమ చిట్టి చీమనా పెద్ద చీమనా? చిట్టి చీమ మరి వీటి యొక్క సహాయం అవసరం వచ్చిందా రాలేదా? వచ్చింది. మరి చిన్ని జంతువులు అంటే ఎవరికి ఇష్టం ఉండలేకపోయింది అప్పుడు? గజరాజు. కానీ ఇప్పుడు గజరాజుకి వాళ్ళ వల్ల అవసరం వచ్చిందా లేదా? వచ్చింది. కాబట్టి చూడ్డానికి చిన్నవైన వాటి సహాయం మాత్రం చాలా గొప్పదని అనుకుంది అప్పుడు. దానికి బుద్ధి వచ్చింది. ఇక అప్పటి నుంచి విశాలకర్ణి చిన్న ప్రాణులను తక్కువగా చూడడం మానుకుంది. అందరినీ ఒకే దృష్టితో పాలన చేయడం అలవాటు చేసుకుంది. గజరాజు మారినందుకు ఎలుగుబంటి చాలా సంతోషించింది. ఇంతటి చక్కటి కథను రాసిన వారు బెలగాం భీమేశ్వరరావు గారు. రేయాన్ స్టోరీ బాగుంది కదా? దీనివల్ల అర్థం ఏంటి రేయాన్స్? దీనివల్ల నీతి ఏంటి? చిన్న ప్రాణులైనా పెద్ద ప్రాణులైనా ఎవరైనా ఆల్ ఆర్ ఈక్వల్.